అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీరు వ్లాగ్స్. వీరు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా యొక్క చార్ధామ్ యాత్రలో భాగంగా చార్ధామ్ యాత్రలో ముఖ్య భాగమైనటువంటి హరిద్వార్ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ అంటే హరి యొక్క ద్వారం అని, హరి హరి అని స్మరిస్తూనే మనం చార్ధామ్ యాత్రను కొనసాగిస్తాము. శివకేశవులు ఇరువురు సమానమే అని మనం గ్రహించాలి. హరిద్వార్లో ప్రవహించే గంగా నదీమ తల్లి ఎంతో వెడల్పుగా, చూడటానికి మామూలుగానే కనిపిస్తున్నా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. హిమాలయాలలో నుండి వచ్చేటువంటి నీరు కలిసినటువంటి గంగా నదిలో నీరు చాలా చల్లగా ఉంటుంది. హరికి పౌర్ అనేది హరిద్వార్లోని అత్యంత పవిత్రమైన స్నానఘట్టం. హరిద్వార్లోని గంగమ్మ తల్లి నీటిలో స్నానం సర్వ పాపాల నుండి విముక్తి చేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు జరిగే గంగా హారతి చూడడానికి చాలా మనోహరంగా, చూడముచ్చటగా, మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సాగర మథనం తర్వాత అమృత భాండాన్ని తీసుకువచ్చే క్రమంలో 4 క్షేత్రాలలో అమృత బిందువులు పడినట్లు చెప్తారు. అవి హరిద్వార్, అలహాబాద్లోని ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి జన్మస్థలం నాసిక్. ఇక్కడ దక్షేశ్వర్ దేవాలయాన్ని తప్పక దర్శించుకోవాలి. భరతమాత విగ్రహాన్ని చూసి కూడా ఆనందించవచ్చు. సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన హరిద్వార్కు మాయాపురి అనే పూర్వనామం ఉన్నది. రిషికేశ్ నుండి హరిద్వార్కు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హరిద్వార్ను ది గేట్వే ఆఫ్ గాడ్స్ అని పిలుస్తుంటారు. హరిద్వార్ నుండి 10 కిలోమీటర్ల పరిధిలో 3 శక్తిపీఠాలైనటువంటి శ్రీ మాతా మానసాదేవి ఆలయం, శ్రీ చండీదేవి ఆలయం, శ్రీ మాయాదేవి ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాలు. హరికి పౌర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో దక్ష మహాదేవ్ లేదా దక్ష ప్రజాపతి ఆలయం ఉన్నది. శివభక్తుడైనటువంటి దక్షుడు నిర్మించినటువంటి ఆలయము, తప్పక చూడవలసిన మరొక ఆలయం. హరికి పౌర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో శాంతి కుంజ్ అనే ఒక చూడదగిన ఆధ్యాత్మిక కేంద్రం ఉన్నది. ఇక్కడ ఉపనయనాలు సామూహికంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ జరిగే యోగా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే వారికి ఉచితంగా భోజనాన్ని సమకూరుస్తుంటారు. హరిద్వార్లో చూడదగిన ప్రదేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వారు హరిద్వార్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా, ఇక్కడ ఆఫీసులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రిషికేశ్ ఈ యొక్క హరిద్వార్కు దగ్గరలో ఒక చూడదగినటువంటి ఒక ముఖ్యమైన ప్రదేశము. హరిద్వార్లో రిషికేశ్ను వెళ్ళే దారిలో శ్రీ సత్యనారాయణ స్వామి మందిరము తప్పక చూడవలసిన ఒక ఆలయము. హరిద్వార్లో స్నానఘట్టాలు చాలా చక్కగా, నీటుగా, కొన్ని వేల మంది స్నానాలు ఆచరించే విధంగా సౌకర్యవంతంగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత విశాలంగా గంగమ్మ తల్లి ఉందో. గంగమ్మ తల్లి ఆవలి ఒడ్డుకు, ఇవతలి ఒడ్డుకు వెళ్ళి స్నానాలు ఆచరించడానికి సౌకర్యంగా బ్రిడ్జెస్ను కూడా నిర్మించారు. 2-3 పాయలుగా చీలి గంగమ్మ తల్లి ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని గమనిస్తున్నారు కదా. ఎంతో చక్కని చూడదగినటువంటి గంగమ్మ తల్లి ప్రవాహము మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నది కదా. మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఒకసారి వచ్చి దర్శించుకోవాలని మా యొక్క వీరు వ్లాగ్స్ తరపున
మీకు మనవి చేస్తున్నాము. మా యొక్క ఈ ఛానల్ను వీరు బ్లాగ్స్ ఛానల్స్ను తప్పకుండా ఆదరించి మా యొక్క ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మంచి మంచి వీడియోలు చేసే విధంగా మీ యొక్క సపోర్ట్ మాకు అందిస్తారని తెలియజేస్తూ, మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో కలుసుకుందామా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.